హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మిస్టేక్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో నేను మీకు మనకు రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది మీ సేవకు సంబంధించి. ఈ వీడియోలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు వీడియో మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక మీ సేవ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది మీ సేవకు సంబంధించి. మనకు ఇంతకుముందు ఏంటంటే మీ సేవలు ఓన్లీ అర్బన్ ప్లేసెస్లో, పట్టణాలలో, మండలాల్లో ఉండేవి. కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ప్రతి విలేజ్కి ఒక మీ సేవని మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఆ సర్వీస్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచాలి. విలేజ్లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి పనులు వదిలిపెట్టుకుని బయటకు వెళ్ళి ఇలా ఇబ్బంది పడుతున్నారు. సర్వీసెస్ అనేది గ్రామాలకు కూడా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొస్తుంది. ఆ ప్రోగ్రాం పేరు మహిళా శక్తి అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి విలేజ్కి ఒక మీ సేవను అయితే మంజూరు చేయడానికి ట్రై చేస్తుంది. విలేజ్లో ఉండే ఎస్హెచ్జి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, మహిళా సంఘాల గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో ఎవరు చదువుకున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ మీ సేవకు సంబంధించి మంజూరు చేయడానికి చూస్తుంది. ఇంతకుముందు మనకు మీ సేవా సెంటర్లు చూస్తే ఓన్లీ మండలాలు అలాగే అర్బన్ ప్లేసెస్లో మాత్రమే ఈ మీ సేవా సెంటర్లు అయితే ఉండేవి. మనకు స్టేట్ వైజ్గా చూసుకున్నట్టయితే 4525 మీ సేవా సెంటర్లు అయితే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆ సంఖ్యను పెంచుతుంది గవర్నమెంట్. ప్రతి విలేజ్కి ఈ మీ సేవా సెంటర్ని ఇవ్వాలని చూస్తుంది. దీనికి సంబంధించిన అర్హత ఏ విధంగా ఉందంటే, ఒక విలేజ్లో ఉండే గ్రూప్లో ఒక సభ్యురాలు అయి ఉండాలి. అది కూడా మహిళలకు మాత్రమే ఛాన్స్ ఉంది. గ్రూప్లో ఉండే మహిళ చదువుకొని వ్యక్తి ఉండాలి, చదువుకొని ఉండాలి. మినిమం ఇంటర్ నుంచి డిగ్రీ వరకు అయితే చదువుకొని ఉండాలి. అలాగే ఆ గ్రూప్లో సభ్యురాలు అయి ఉండాలి. ఇది ఓన్లీ ఒక విలేజ్లో ఒకరికి మాత్రమే. ఎవరికైతే కంప్యూటర్ పట్ల అవగాహన ఉండి ఈ సర్వీసెస్ అయితే చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన గ్రామంలో ఉండే సీఏలకు ఆల్రెడీ వెళ్ళింది. వాళ్ళ ద్వారా మనమైతే తెలుసుకోవచ్చు. సో మీ గ్రామంలో ఎవరైతే మహిళా గ్రూప్లో సభ్యురాలు ఉండి మీకు కంప్యూటర్ పట్ల నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న సీఏని అడిగితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తారు. దీనికి సంబంధించి గవర్నమెంటే దాదాపు 2,50,000 వరకు స్త్రీని ద్వారా లోన్ అయితే మంజూరు చేస్తుంది. ఎందుకంటే పరికరాలు కొనుక్కోవడానికి కంప్యూటర్ కావచ్చు, ప్రింటర్ కావచ్చు, అలాగే మీ సేవకు సంబంధించిన పరికరాలు ఏవైతే అవసరం ఉంటాయో దానికి సంబంధించి కొనుక్కోవడానికి గవర్నమెంటే 2,50,000 లోన్ అయితే ఇస్తుంది. ఈ లోన్ని మనం తిరిగి మళ్ళీ నెలకి వాయిదా చొప్పున మనమైతే చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న సీఏకి వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు. అలాగే దీనికి సంబంధించి ఫస్ట్ మీకు ఒక టెస్ట్ అయితే పెడతారు. ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాతనే మీకు దీనికి సంబంధించి ఒక 15 నుంచి 30 రోజుల వరకు ఒక ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ట్రైనింగ్లో మీరు మీ సేవా సర్వీసెస్ని ఎలా అప్లికేషన్స్ చేయాలి, దానికి సంబంధించిన పూర్తి ట్రైనింగ్ అయితే మీకు దాదాపు 15 నుంచి 30 రోజుల వరకు అయితే దానికి సంబంధించిన ట్రైనింగ్ పూర్తిగా మీకు దానిపైన ఒక అవగాహన అయితే తీసుకొస్తారు. అవగాహన వచ్చిన తర్వాత, ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ గ్రామంలోనే గ్రామ పంచాయతీ లేదా స్కూల్స్, అలాగే గవర్నమెంట్ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో ఈ సెంటర్ని అక్కడ మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దాదాపు దీనికి సంబంధించి ప్రక్రియ జరుగుతుంది. జూలై వరకు అర్హుల జాబితాను అయితే కొంతమంది విలేజెస్లో తీసుకుంటున్నారు. ఇది ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద. ఆగస్టు 15 వరకు ఒక 1000 సెంటర్లను అయితే తెలంగాణ వైజ్గా ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఫస్ట్ ఆగస్టు 15కి ఒక 1000 సెంటర్లను గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ అయితే ఇవ్వబోతుంది. ఈ మీ సేవా సెంటర్ని ఆ గ్రూప్ పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, మిగతా వాళ్ళకు నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఈ మహిళా శక్తి అనే ప్రోగ్రాం ద్వారా మహిళలకు మాత్రమే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మళ్ళీ దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్ వస్తే దానికి సంబంధించి వీడియో అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీ వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.